అందరికీ ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు కూడా మనము వాక్యంలో భాగంగా రోజు ధ్యానించుకుంటూ ఉన్నాం కదా. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగమును మనం ధ్యానిస్తూ వస్తున్నాము. కాబట్టి ఆ భాగంలో మరొక వచనాలను కొన్ని వచనాలను చదివి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అదేవిధంగా ఒకవేళ మనం అది చదువుతూ ఉన్నప్పుడు ఏదైనా నాలో ఈ తప్పు ఉంది అని చెప్పేసి గ్రహించినప్పుడు వాటిని సరిచేసుకొని మనము మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 నుంచి నేను చదువుతాను. మరియు నీవు అప్రమాణము చేయగా నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. ఇక్కడ 2 అని చెప్పేసి పైన రాసి ఉంది. కింద ఫుట్ నోట్లో ఏం రాసిందంటే కీడు నుండి అని రాసింది. కాబట్టి ఈ వచనాలను మనం ధ్యానించుకుందాము. టైం ఉంటే మిగతా వచనాలను కూడా ధ్యానించుకుందాము. ఇక్కడ మనం చదువుతున్నప్పుడే మనకి అర్థమైపోయింది మనం దేని గురించి ధ్యానిస్తున్నాము అన్నది. ప్రమాణముల గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అంటే మనము ఒక్కొక్కసారి నేను వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది నిజము అట్లా అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కదా. అలా మీరు ప్రమాణం విషయంలో ఈ విధంగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మీరు ప్రమాణములను అప్రమాణము చేయొద్దు, నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపాలి అని పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా. అంతకుముందు ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ ప్రమాణముల గురించి చెప్పడం జరిగిందనమాట. దానిని ఇక్కడ మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ మీరు అసలు ఏ విధంగా ప్రమాణాలు అన్నవి చేయాలి, ఏ విధంగా చేయకూడదు అన్నది చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు అంటే, నేను మీతో చెప్పుందేమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఒట్లు అన్నవి ప్రమాణములు అన్నవి పెట్టకూడదు అన్నమాట. నేను అది చేస్తున్నాను, ఇది ప్రమాణం, నా ప్రమాణం, నేను ఇది చేస్తాను అని చెప్పేసి మన ఎదుటివారికి ప్రమాణాలు చేసే విధంగా, ఎదుటివారికి ఒట్టు పెట్టే విధంగా మనము క్రైస్తవులంగా మనము ఉండకూడదు అన్నది ఇక్కడ మనం నేర్చుకుంటాం అన్నమాట. ఎందుకు అంటే కొంతమంది ఆకాశము తోడు అని ఒట్టు పెట్టుకోవచ్చేమో. అది ఆకాశం అన్నది ఏంటిది అంట, దేవుని సింహాసనము అని చెప్తున్నారు. ఆకాశం అన్నది దేవుని సింహాసనం అన్నమాట. భూమి తోడని వద్దు. ఎందుకు? భూమి అనేది ఆయన యొక్క పాదపీఠం అన్నమాట. తర్వాత యెరూషలేము తోడు అనవద్దు. యెరూషలేము అంటది కదా, అట్లా యెరూషలేము తోడు అనవద్దు. అంటే దేవుని మందిరం మీద నేను ఒట్టేసి చెప్తున్నాను అట్లా అని చెప్పేసి మనం చెప్తాం కదా ఒక్కొక్కసారి. అలా కూడా మీరు అనొద్దు. ఎందుకు అంటే అది మహారాజు పట్టణము. అలానే నా మీద ఒట్టు అని చెప్పేసి చెప్తాము. మన పిల్లల మీద ఒట్టు, లేకపోతే నీ మీద ఒట్టు అట్లా చెప్తా ఉంటారనమాట. అలా కూడా మీరు ఒట్టు పెట్టుకోవద్దు. నా తల తోడు అని చెప్పేసి మనం తల మీద ఒట్టు పెట్టుకొని చెప్తాం కదా ఒక్కొక్కసారి. నేను ఆ పని చేయలేదు, నా మీద ఒట్టు, నా తల మీద ఒట్టు అని చెప్పేసి అట్లా ఒక్కొక్కసారి చెప్తాం కదా. అలా కూడా మీరు చేయొద్దు. ఎందుకంటే నీవు ఒక వెంట్రుకైనా, అంటే మన తల వెంట్రుకలలో ఒక్కదాన్నైనా సరే మనము తెలుపుగా చేయలేము, అలానే నలుపుగా కూడా చేయలేమన్నమాట. కాబట్టి అటువంటి మనము ఏ విధంగా ఒట్లు పెట్టుకోవాలి? కాబట్టి ఒట్లు పెట్టుకోవడం అన్నది క్రీస్తుకు సంబంధించిన క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ మనం నేర్చుకుంటాము. మీ మాట, కాబట్టి మన మాట ఏ విధంగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడుతున్నారు అని అంటే, మనం ఏదైనా సరే ఒక మాట చెప్పామా అవును అని అంటే ఇంక నువ్వు ఆ పని చేయాల్సిందే.
కాదు అని చెప్పావు అంటే ఇంకా పని నువ్వు చేయకూడదు. అలా ఉండాలే కానీ నువ్వు అవును నేను ఈ పని చేస్తాను నీ మీద ఒట్టు అని చెప్పి మాట తప్పే వారంగా ఉండకూడదు. ఇక్కడ మనము ఈ వచనాల ద్వారా ఏం చేసిన అంటే ఎదుటి వారికి మనం ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి మనం ఉండాలి. మాట తప్పే వారంగా మనం ఉండకూడదు. నువ్వు అవునంటే అవును, ఒకవేళ నీకు ఆ పని నీకు కుదురుతుందా నువ్వు చెయ్యి, నాకు కుదురుతుంది నేను చేస్తాను అని చెప్పేసి వాళ్ళతో చెప్పినప్పుడు అది ఎంత కష్టమైనా సరే వెనుతిరిగి చూడకుండా అది చేసి పెట్టి వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాని చేస్తాను అని చెప్పేసి వాళ్ళకి ఒక మాట ఇచ్చి మనం చెయ్యకుండా అన్నది ఉండకూడదు. ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారు అని అంటే నేను నీకు ఆ సమయంలో డబ్బులు ఇస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. కానీ ఆ సమయం వచ్చినప్పుడు నేను ఇవ్వలేకపోతున్నాను, నా దగ్గర లేవు, ఇలాంటి సాకులు చెప్తారు. అలాంటి ఇంకా కొన్ని ఈ టైం కల్లా నేను నీకు ఇది చేసి పెడతాను అని చెప్పేసి చెప్తారు. కానీ ఆ మాటను చెప్పిన మాటకి ఖచ్చితంగా వాళ్ళ మాటకి నిలబడేవారుగా ఉండరనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచనాల ద్వారా మనకు నేర్పిస్తున్నది ఏంటి అని అంటే మనం ఎదుటి వారికి ఏదైనా సరే ఒక మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ మాటను నెరవేర్చే వారంగానే ఉండాలి. లేకపోతే నేను ఆ మాట ఇవ్వలేను అని చెప్పేసేయాలి. అంతేకాని మాట ఇచ్చి మళ్ళీ ఆ మాట తప్పేవారుగా ఉండకూడదు అన్నది ఇక్కడ మనకి నేర్పిస్తున్నారనమాట. నువ్వు అవునంటే అవును అనే ఉండాలి, కాదు అన్నావంటే కాదు అనే ఉండాలి. అలా కాకుండా మీరు ఒకవేళ అవును అని చెప్పి మీరు ఆ పని చేయకపోయినా, కాదు అని చెప్పి మీరు అలా ఉండకపోయినా కూడా అది దుష్టుడి నుంచి కీడు నుంచి పుడుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. కాబట్టి అది మన ఆలోచన కాదు, ఇప్పుడు మన కీడు నుంచి దుష్టుడి నుంచి కలిగే ఆలోచన అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనము ఎవరికైనా సరే ఒక మాట ఇచ్చినప్పుడు ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది పడినా కూడా మనము ఆ మాట మీద నిలబడే వారంగా ఉండాలి. అంటే మాట ఇచ్చే ముందే మనము ఆలోచించాలి, అది మనం చెయ్యగలమా చెయ్యలేమా అని. చెయ్యగలము అని అంటే మనం మాట ఇచ్చి ఆ ప్రకారంగా చేయాలి. ఒకవేళ నీకు చెయ్యలేదు అని నీ మనసుకి ముందే అనిపిస్తే ఖచ్చితంగా నేను అది చెయ్యలేను అని చెప్పేసి నీకు చేయగలిగే పాసిబుల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే చెప్పాలి. కానీ మాట ఇచ్చి తప్పేవాడుగా అస్సలు ఉండకూడదన్నమాట. తర్వాత ఇంకొన్ని వచనాలను చదువుదాము. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అవును కదా, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది. కంటికి కన్ను తీయాలంటే ఎదుటివారు ఒకవేళ నీకు కంటి మీద నీ గుద్దితే నువ్వు కూడా ఆ కంటికి కన్ను తీసుకోవాలి, పంటికి పన్ను అని చెప్పేసి చెప్పబడింది కదా. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరించకూడదు, ఎదిరించకుండా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. కుడి చెంప మీద ఒకవేళ ఎవరైనా ఒక దుష్టులు లేకపోతే మనకి వ్యతిరేకత ఎవరైతే ఉన్నారో, మనల్ని ఎవరైతే మన మీద ఫైట్ చేస్తున్నారో, మనకి వ్యతిరేకంగా నిలబడ్డారో వాళ్ళని మనము ఎదిరించకూడదు. అంటే వాళ్ళు మనల్ని తిడుతున్నారు, మనల్ని కొడుతున్నారు, వాళ్ళు మనల్ని మాటలతో హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు అని చెప్పి మనం కూడా ఎదురు తిరిగి వాళ్ళని తిట్టడం కానీ, కొట్టడం కానీ, మాటలతో హింసించడం కానీ ఆ విధంగా చెయ్యకూడదంట. వాళ్ళని ఎదిరించొద్దు. నిన్ను ఒకవేళ నీ కుడి చెంప మీద నిన్ను కొడితే నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అసలు ఈ మాట కూడా అసలు ఎంత అది చాలా ఒక రకంగా చెప్పాలంటే కష్టమైన మాటే అనమాట. ఒకవేళ మనల్ని ఎవరైనా ఒక మాట అనినప్పుడు మనం కూడా వెంటనే వాళ్ళని ఒక మాట అనేస్తాం కదా, లేకపోతే మన సాటిస్ఫాక్షన్ ఉండదు మన మనసుకి. కాబట్టి మన ఈగో సాటిస్ఫై అవ్వదు. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళని తిట్టారే నేను కూడా వాళ్ళని ఎదురుగా తిట్టాలి అన్న మనస్తత్వమే ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు అని చెప్పేసి చెప్తుంది. దీని ప్రకారం నేను మీతో ఒక విషయం చెప్తాను. మామూలుగా నేను
చేస్తున్న కొన్ని వీడియోస్కి కింద కామెంట్స్లో హిందువులు చూస్తున్నారేమో నాకైతే తెలియదు, కానీ ఒక్కొక్కళ్ళు అయితే కామెంట్ చేస్తూ ఉంటారనమాట వ్యతిరేకంగా. ఒకవేళ వ్యతిరేకంగా చేసినప్పుడు ఒకసారి ఒక కామెంట్ అయితే వచ్చింది, అది చాలా బాధ కలిగించింది, మనసుకి చాలా నొప్పి బాధ అనిపించింది. అయితే నేను వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వలేదు, కానీ ఆ కామెంట్ అయితే నేను తీసేయడం జరిగిందనమాట. మనం రివర్స్లో వాళ్ళు మనల్ని అన్నారు కదా అని చెప్పేసి మనం వాళ్ళని రివర్స్లో ఒక మాట అన్నామంటే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? క్రైస్తవులుగా దేవుడు మనకి నేర్పించింది ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యూట్యూబ్లో అలాంటి వీడియోస్లో చాలామంది క్రైస్తవులు హిందూస్ ఒకవేళ సరే ఏమన్నా తిడుతున్నా ఏమన్నా అనినా కూడా మనం కూడా వాళ్ళని ఎదురుగా మాట్లాడకుండా ఉండాలి అన్నది ఇక్కడ నేర్పిస్తుంది. వాళ్ళు ఒకవేళ మనల్ని మాట్లాడినా వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో ఒకరోజు తెలుసుకుంటారు అని చెప్పి మన వాళ్ళ గురించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కానీ వాళ్ళు తిట్టారు కదా లేకపోతే వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మనల్ని మనం కూడా గబక్కన అనేసేయకూడదు అనమాట. కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాటల్ని మనము సైలెంట్గా ఉండి ప్రార్థన చేసి వాళ్ళకి కనిపెట్టాలే కానీ వాళ్ళని ఎదిరించకూడదు అని చెప్పేసి ఇక్కడ నేర్పిస్తున్నారు. ఎవరైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడలా, నీ అంగీ తీసుకొనగోరిని అంటే ఎవరైనా సరే నీ దగ్గర ఉన్న ప్రాపర్టీని ఎటువంటిది ఏదైనా సరే నువ్వు ఒకవేళ తీసుకోవాలి అని అంటే నువ్వు వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. వాళ్ళతో నువ్వు పోరాడొద్దు, వాళ్ళతో నువ్వు ఎదిరించొద్దు, వాళ్ళతో నువ్వు తగాదా పెట్టుకోవద్దు, వాళ్ళతో నువ్వు గొడవ పెట్టుకోవద్దు. ఇంకా కావాలంటే వాళ్ళు ఇది కావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా నీ దగ్గర ఏమన్నా ఉన్నా అది కూడా తిరిగి ఇచ్చేస్తాయి. అంటే వాళ్ళతో నువ్వు సమాధానంగానే ఉండు, కానీ అసమాధానం అన్నది నీకు ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారనమాట. నిన్ను ఒకవేళ ఆ పని చేయాలి అని అంటే నువ్వు అంతకన్నా కొంచెం ఎక్కువ విధంగానే చేయాలి, కానీ నేను చెయ్యను అని చెప్పేసి అడ్డం తిరగడం కానీ లేకపోతే వాళ్ళని ఎదిరించడం కానీ అట్లా ఎదిరించకూడదు. ఖచ్చితంగా ప్రస్తుతం మనకి మాట చాలా ఉపయోగపడుతుంది, అవలంబిస్తే ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలు ఉంటారు. భర్త ఒకవేళ ఏదైనా కోపంతో మనల్ని ఒక మాట అనినప్పుడు మనం కూడా వెంటనే ఆయన్ని తిట్టడం కానీ లేకపోతే నువ్వు నన్ను బ్లేమ్ చేస్తావా అని చెప్పేసి మళ్ళీ మనం తిరిగి ఫైట్ చేయడం కానీ చేయకూడదు. ఖచ్చితంగా ఆయన తిడుతున్నప్పుడు మౌనంగా ఉండిపోయి సైలెంట్గా కామ్ అయిపోవడమే. తిట్టిన తర్వాత మళ్ళీ మనం అతన్ని క్షమించేసి మళ్ళీ తిరిగి నార్మల్గా తను నన్నేం తిట్టలేదు అన్నట్లుగానే మనం వాళ్ళతో ప్రవర్తించినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారనమాట. నేను తనని తిట్టాను కదా అయినా తను నా మీద ఇంకా ప్రేమ చూపిస్తుంది, ఒకవేళ ఇదేనేమో దేవుని ప్రేమ అని చెప్పేసి వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోగలుగుతారు, వాళ్ళు పశ్చాత్తాపడగలుగుతారు. ఆ టైం మనం ఇవ్వాలి. అదే ఒకవేళ నువ్వు అతను నిన్ను తిట్టినా నువ్వు వెంటనే తనని తిట్టావు అన్నది ఇద్దరి మధ్య గొడవే జరుగుతుంది తప్ప ఖచ్చితంగా సమాధానం అన్నది ఉండదన్నమాట. ఇంకా ఇద్దరి మధ్య దూరం అన్నది పెరుగుతుంది కానీ జరగదన్నమాట. అంతకుముందు కూడా మా ఇంట్లో కూడా పరిస్థితి అలానే ఉండేది. ఒకవేళ తను నన్ను ఏమన్నా మాట అనినా నేను దానికి ఏదో ఒక లేదు నా తప్పు అది కాదు అని చెప్పేసి ఏదో ఒక సంజాయిషి ఇవ్వడము, లేకపోతే తను నన్ను తిట్టినా నేను కూడా తనని ఏదో ఒక మాట అనడము అట్లా జరిగేది. కానీ ఎప్పుడైతే క్రీస్తులోనికి తెలుసుకున్నానో, కొంచెం చిన్నగా దేవుణ్ణి ప్రేమను తెలుసుకుంటూ డీప్ అవుతున్నానో, తను నన్ను ఒకవేళ తిడుతున్నా ఇప్పటికీ కూడా ఒకవేళ నన్ను తిట్టినా నేను అసలు ఏం మాట్లాడను, సైలెంట్గా అయిపోతాను. తర్వాత మామూలుగానే ఇంక అసలు నాకు ఒక్కోసారి దేవుడు నాకు హెల్ప్ చేస్తాడనమాట. తను నన్ను తిట్టాడే అని చెప్పేసి అది కూడా నాకు గుర్తుండకుండా దేవుడు చేస్తున్నప్పుడు నేను మామూలుగానే తనతో మాట్లాడినప్పుడు తను కూడా ఇంక నార్మల్ అయిపోయి మాట్లాడడం జరుగుతుంది అనమాట. అప్పుడు తను ఒకవేళ తన మనసులో ఏమన్నా అనుకోవచ్చేమో, నేను తనని తిట్టాను కదా, ఒకవేళ నాది పొరపాటు ఉంటుందేమో అని చెప్పేసి. ఒకవేళ తను తిట్టే దానిలో నిజము అని అనిపిస్తే నేను ఖచ్చితంగా సరి చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుని అంగీకరిస్తూ ఉన్నప్పుడు అనమాట. కాబట్టి ఇది ఎవరైనా సరే ఈ విధంగానే ఉంటే ఒకవేళ మీరు కూడా ప్రయత్నం చేయండి, దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన యెడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. మనం ఒకవేళ
1 మైల్ ఎవరైనా సరే రమ్మన్నారు అంటే వాళ్ళతో 2 మైళ్ళు వెళ్ళము అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే నేను మిమ్మల్ని అడిగినా ఇంకా నువ్వు ₹1 హెల్ప్ చేయడానికే చూడాలి, కానీ నువ్వు నేను చెయ్యను అని చెప్పేసి చెప్పకూడదు. అదే కింద వాక్యంలో చెప్తుంది, నిన్ను అడుగువానికి ఇమ్ము. ఎవరైనా సరే నిన్ను వచ్చి అప్పు కావాలి అని చెప్పేసి ఎవరైనా సరే నిన్ను డబ్బులు కానీ అట్లా ఎవరైనా అడిగారు అంటే నువ్వు అప్పు అడుగగోరిన వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు, నీ ముఖము తిప్పుకోవద్దు. ఒకవేళ నీ దగ్గర వాళ్ళు అడిగిన డబ్బులే నీ దగ్గర ఉన్నాయి, నీకు సరిపడా ఖర్చులకు ఉండి ఎక్స్ట్రానే ఉన్నాయి నీకు, అలా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి నా దగ్గర లేవు అని చెప్పకుండా వాళ్ళ ముఖం తిప్పుకోవద్దు. వాళ్ళు ఒకవేళ నిన్ను వచ్చి అడిగితే నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఈ విషయంలో కూడా నేను మీతో చెప్తాను. మా హస్బెండ్ ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఎవరైనా సరే చుట్టాలు అట్లా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు వెంటనే తను తీసి ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేసినప్పుడు ఇప్పుడు నేను దేవునిలోనికి రాకముందు నేను చెప్తున్నాను, నాకు కొంచెం బాధేసేది. ఒక్కొక్కసారి వాళ్ళకి ఇచ్చేసేసి ఇంట్లో బాధపడిన పరిస్థితులు కూడా, అంటే గబక్కనే నాకు జ్వరం రావడం కానీ బాబుకు జ్వరం రావడం కానీ, ఆ టైంలో మళ్ళీ బ్లడ్ టెస్ట్లకి అమ్మో వాళ్ళకి డబ్బులు ఇచ్చాం కదా, మరి బ్లడ్ టెస్ట్కి ఎంత అయిపోయిద్దో ఏమో, ఖర్చు అయిద్దో ఏమో, మరి ఏం చేయాలి అని చెప్పేసి ఉంటే బాగుండేది కదా, తను ఎందుకు ఇచ్చాడు అని చెప్పేసి అట్లా ఆలోచించి చాలాసార్లు బాధపడి కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనము వాళ్ళ అవసరాలకి మనం ఇస్తామో దేవుడు మన అవసరాలు తీరుస్తాడనమాట. ప్రాక్టికల్గా నేను ఆ రోజు చూసింది ఏంటి అని అంటే, నా అవసరం అన్నది అంత డబ్బులు అవ్వకుండా తక్కువకే, కరెక్ట్గా మా దగ్గర ఎంత డబ్బులు అయితే ఉన్నాయో అంతకే అయిపోవడానికి సరిపోయింది. అంతకని ఎక్కువైపోతాయో ఏమో, డబ్బులు లేవు ఇప్పుడు అన్న పరిస్థితి లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనము ఎదుటివారికి హెల్ప్ చేశాం కాబట్టి మన అవసరాలు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడనమాట. కాబట్టి ఈ విషయాన్ని నేను తర్వాత మళ్ళీ నేర్చుకున్నాను. ఓకేనా? ఈ రెండు చిన్న పారాగ్రాఫ్స్ ద్వారా మనం ఈ విషయాలను నేర్చుకుందాము, ఖచ్చితంగా మన జీవితంలో కూడా అమలు చేసుకుందాము అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.